ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నానండి. అదేమిటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, లింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు విధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అచింద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఈ వాక్యం దేవుడు దీవించాలి. అయితేనండి ఈరోజు మరి ఈ వాక్యాన్ని బట్టి మనం అంత్యకాలంలో ఉన్నామండి. అతి భయంకరమైన దినముల్లో కూడా ఉన్నామండి. మనం ఎటువంటి వార్త వినాలో వినలేకపోతామో కూడా తెలియనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నామండి. అంత్యకాల దినములు అభిషేకం అన్నట్టుగా తండ్రి ప్రభు యెహోవా తండ్రి ఆజ్ఞ ప్రకారం యేసు ప్రభు 2వ రాకడ సమీపించినదండి. దయచేసి మరి మన ప్రవర్తన, మన వ్యక్తిగత జీవితం గురించి మనం ఏ రకంగా దీనిలో బయటపడాలో అనేది, ఏ రకంగా భక్తిలో మనం పాల్గొనాలనేది దేవుడు మనకి తన కృపను బట్టి, మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకమని ఉన్నామండి. అయితే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండటం పిల్లల్లో, అదేమిటంటే అండి, నాకు తెలిసిన చిన్న విషయం చెప్తానండి. తల్లి తండ్రి వాళ్ళకు కొడుకు, భర్త చనిపోయాడు, బంధువులు ఎవరో వారిని ఆదరించలేదు. తల్లి కష్టపడి ప్రేమతో బిడ్డను పెంచి, చదివించి, పోషించి ఒక ప్రయోజకుని చేసింది. అతను కూడా తల్లి కష్టాన్ని గుర్తించి ఎంతగానో కృషి చేసుకుని తను ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడండి. ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళాడు, చక్కగా సంపాదిస్తున్నాడు. తల్లి కూడా కష్టపడుతుంటే, అమ్మా ఇక చాలు, నువ్వు సంపాదించిన మట్టుకు చాలు, నేను డబ్బులు పంపిస్తాను, ఇక నువ్వు ఇంటికాడ కూర్చొని తిను అని తల్లిని ఓదార్చి నెల కొంత డబ్బులు పంపిస్తాడు. అలా జరుగుతున్న కొన్న కాలంలో తల్లికి వృద్ధాప్యం వచ్చేసింది. బాబు, కొన్ని రోజులు నా దగ్గరికి రా, నేను నిన్ను చూడాలి, నేను నీతో గడపాలందంటే, అమ్మా ఈ నెల నేను రాలేను, నేను బిజీ వర్క్లో ఉన్నా, 2వ నెల నేను ఇంకా రాలేనమ్మా. అలా కొన్నాళ్ళు సాగింది. ఇక తల్లి నిద్రాలు అయిపోయింది. బాబు, నేను ఎప్పుడు రమ్మను, నువ్వు బిజీగా ఉన్నావు అంటున్నావు. ఈయన చివరి మాటలు జ్ఞాపకం చేసుకో, ఒక వారం రోజుల్లో రానైనా నేను నిన్ను చూడాలి అనిపించింది. అది అమ్మా ఈ ఒక్క వారం ఆగు, నెక్స్ట్ వారం వస్తాను అన్న మరుక్షణమే జరిగిన 2 రోజులకి తల్లి చనిపోయింది. అయితే కొడుకు తెలుసుకున్నాడు, ఫోన్ చేసి చెప్పారు, వచ్చాడు. ఎంతో మనోవేదన పడి గుండె పగిలి ఏడ్చాడు. ఆ తల్లి తిరిగి రాదు, తిరిగి రాని లోకంలోకి వెళ్ళిపోయింది. ధనం అక్కడికి రాదండి, సుఖశాంతులు అక్కడికి రావండి. ఏసీలకు అలవాటు పడటం, కష్టపడటం లేకుండా పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా సిటీలకు అలవాటు పడిపోతున్నారండి. అక్కడికి వెళ్ళి వీళ్ళు సంపాదించేది ఉండదండి. కేవలం ఒక అపోహతోనే వెళ్తారండి, కేవలం ఒక అపోహతోనే. అంటే ప్రతిదీ ఒక కొత్తదనంగా ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. అంతేగాని ఆత్మీయత, అనురాగం ఇవన్నీ మనకి కేవలం పల్లెటూరుల వంటి ప్రాంతాల్లోనే ఇవన్నీ మనకు కనిపిస్తాయండి. అలాగే ఈ అంత్యకాల దినాల్లో మనం చాలా కన్నులాంటి భయంకర దినముల్లో ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం మనకు దేవుడు ఇచ్చిన కృపేనండి. ఈ మాటలు మీరు నమ్ముతున్నారని విశ్వసిస్తున్నాను. ఈ వాక్యాన్ని, ఈ చిన్ని మాటలని ప్రభు దీవించింది కాక దయచేసి చిన్ని ప్రార్థనలు ఏకీభవిస్తారని మనవి చేస్తున్నాను.
మహాగరుడ మహోన్నతుడు సర్వాధికారి సర్వ సృష్టిగత తండ్రి పర్లోక శక్తి గల నామను బట్టిస్తూ వచ్చింది ఆయన ప్రభా. గతించిన కాలం అంతా మీ కృపలో కాపుదల భద్రతలో దయచేసి ఆయన అయ్యా చివరి కాలం అంత్యకాలంలో ఉన్నాం ప్రభా. అయ్యా మీరు అక్కడ రెండోసారి వస్తున్నప్పుడు తండ్రి ప్రభా మేము సోమవారం నిద్రపోకుండా తండ్రి ప్రభా బద్దకస్తుల వల్ల సుఖానుభవాలు తండ్రి మేము కోల్పోకుండా తండ్రి ప్రభా మీ ఉన్నతమైన కార్యాలు మా పట్ల జరిగించి తండ్రి ప్రభా ఏది మాకు శాశ్వతం కాదు నాయన, కేవలం మీ కృపే తండ్రి. తండ్రి ప్రభా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించి అయా మెండైన కృపను వెళ్ళు తండ్రి కుమ్మరించమని నజం చేస్తాను బట్టి స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.